స్టూడెంట్స్ ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో సెకండ్ లెసన్ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. మనకి చాప్టర్ 2లో జనాభా మానవ వనరుల అభివృద్ధి మన చాప్టర్ ఇది. జనాభా మానవ వనరుల అభివృద్ధి. సో ఈ చాప్టర్లో మనకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ జనాభా పెరగల కారణాలపైన మనకి ఎక్కువగా వస్తుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ జనాభా ఎట్లా పెరుగుతుంది అనే అంశాన్ని ఈరోజు పరిశీలిద్దాం. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని అంటే ముందుగా జనాభా గురించి తెలుసుకోవాల్సి ఉంటే మనకి ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి. ఒకటి భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఏంటివి? ఉత్పత్తి కారకాలు. ఈ 4 ఉత్పత్తి కారకాలలో 2 ఉత్పత్తి కారకాలకు మానవులకు సంబంధించినవి. ఏంటివి అంటే శ్రామికులు, శ్రమ మానవులే, వ్యవస్థాపకులు కూడా మానవులే. ఈ 2 ఉత్పత్తి కారకాలు ఏమో అంటే మానవేతర ఉత్పత్తి కారకాలు అంటారు. ఏంటివంటే అవి భూమి, మూలధనం. ఈ 2 ఉత్పత్తి కారకాలేమో మానవులకు సంబంధించినవి, ఈ 2 ఉత్పత్తి కారకాలేమో మానవులకు సంబంధించినవి కావు. సో ఈ మొత్తం 4 ఉత్పత్తి కారకాలలో 2 ఉత్పత్తి కారకాలు మానవులకు సంబంధించినవి. ఇందులో విశేషం ఏంటి అంటే ఈ 4 ఉత్పత్తి కారకాలు కలిసి వస్తురాశి ఉత్పత్తి చేస్తాయి, కానీ ఈ 2 ఉత్పత్తి కారకాలే తిరిగి ఆ ఉత్పత్తిని వినియోగిస్తాయి. ఏంటి అవి? మానవ మూలధనమైన శ్రామికులు, వ్యవస్థాపకులు. ఈ 2 ఉత్పత్తి కారకాలు తిరిగి ఉత్పత్తిని వినియోగిస్తాయి. కాబట్టి మానవుల గురించి విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నమాట. సో మొట్టమొదటిసారిగా ఈ జనాభా గురించి వివరించిన అర్థశాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1792లో థామస్ రాబర్ట్ మాల్థస్ జనాభా గురించి విశ్లేషించాడు. ఆయన ఏమంటాడు అంటే ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో జనాభా ఎక్కువగా పెరుగుతున్నారు. ఆయన ఉద్దేశంలో ఏంటి అంటే జనాభా గుణకార శ్రేణిలో పెరుగుతున్నారు. జనాభా భారతదేశంలో జనాభా గుణకార శ్రేణిలో పెరుగుతున్నారు. గుణకార శ్రేణి అంటే 2, 2 2లో 4, 2 × 2 4. సో 4 × 4 16, 16 × 16. సో ఆ విధంగా జనాభా పెరుగుతున్నారు. కానీ ఈ జనాభాకు కావలసిన వస్తురాశి మాత్రం అంకగణిత శ్రేణిలో పెరుగుతుంది. వస్తురాశి అంక గణిత శ్రేణి. అంటే ఏంటి అంటే 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16. సో 16 + 16 32. ఈ విధంగా ఈ పెరుగుతున్న జనాభాకు కావలసిన వస్తురాశి ఏమో అంకగణిత శ్రేణి 2 + 2 4, 4 + 4 8. ఆ విధంగానేమో వాళ్ళకి కావాల్సిన జనాభా కావాల్సిన వస్తురాశి పెరుగుతుంది. జనాభానేమో గుణకార శ్రేణిలో పెరుగుతుంది. ఎలా అంటే 2 4 4 16 16 16లో. సో ఆ విధంగా పెరుగుతుంది. కాబట్టి
ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వస్తురాజులోని పెరుగుదల కంటే జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే జనాభా విస్ఫోటనము అంటారు. జనాభా విస్ఫోటనము. ఏంటి దేశంలో వస్తురాశిలోని పెరుగుదల కంటే, ఈ వస్తురాశిలోని పెరుగుదల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడాన్ని, అధిగమించడాన్ని, మింగివేయడాన్ని ఏమంటారు అంటే జనాభా విస్ఫోటనము అని అంటారు. ఈ జనాభా విస్ఫోటనము మన భారతదేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1921 నుండి మన భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ 1921 ఇయర్ ఏమంటారు, అందువల్ల ఏమంటారు అంటే జనాభా గొప్ప విభాజక సంవత్సరం అని అంటారు. జనాభా గొప్ప విభాజక సంవత్సరం. ఎందుకంటున్నాము భారతదేశంలో జనాభా ఎప్పటి నుంచి అంటే 1921కి పూర్వం నార్మల్ గా ఉండేది, ఎక్కువగా పెరిగేది కాదు. సో 1921 తర్వాత జనాభా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఏ విధంగా అంటే దేశంలోని వస్తురాశిలోని పెరుగుదల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దాన్ని జనాభా విస్ఫోటనము అంటాము. మన భారతదేశంలో ఎప్పటి నుంచి జనాభా విస్ఫోటనం స్టార్ట్ అయింది అంటే 1921 తర్వాత. అందుకే ఈ 1921 ఇయర్ ఏమంటారు అంటే జనాభా గొప్ప విభాజక సంవత్సరము అని అంటారు. సో ఈ అంశాన్ని వివరించిన అర్థశాస్త్రవేత్త ఎవరు అంటే 1792లో థామస్ రాబర్ట్ మాల్థస్ ఈ విషయాన్ని చెప్పుకుంటూ తన ఉద్దేశం ఏంటి అంటే జనాభా అభిలషణీయంగా ఉండాలి అంటాడు. ఏ దేశంలోనైనా దేశం అభివృద్ధి చెందాలి అంటే జనాభా ఏ విధంగా ఉండాలి ఆ దేశంలో అభిలషణీయంగా అంటాడు. అభిలషణీయంగా అంటే ఏంటంటే దేశంలో ఉన్న జనాభా ఆ దేశంలో లభ్యమయ్యే సహజ సంపదను సంపూర్ణంగా ఉపయోగించుకొని అత్యధిక ఉత్పత్తిని చేపట్టే జనాభా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఆ దేశము త్వరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వివరిస్తూ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని కూడా టిఆర్ మాల్థస్, థామస్ రాబర్ట్ మాల్థస్ వివరించారు. ఈ జనాభా పరిణామ సిద్ధాంతం ఏంటి అంటే జనాభా పరిణామ సిద్ధాంతం. అంటే ఏంటి అంటే దేశంలోని జనన మరణాల రేటుకు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని ఈ జనాభా పరిణామ సిద్ధాంతము అంటారు. దేశంలోని జనన మరణ ప్రజల యొక్క జననాల రేటు, మరణాల రేటుకు దేశ ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని ఈ జనాభా పరిణామ సిద్ధాంతము వివరిస్తుంది. ఈ జనాభా పరిణామ సిద్ధాంతము 3 దశలుగా ఉంటుంది. ఒకటి మొదటి దశ, ఈ మొదటి దశలో ఎలా ఉంటుంది అంటే అధిక జననాల రేటు ఉంటుంది, అదేవిధంగా అధిక మరణాల రేటు కూడా ఉంటుంది. అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు ఉంటే ఆ దేశంలో జనాభా ఎలా ఉంటుంది? తక్కువ జనాభానే, స్థిర జనాభానే ఉంటుంది. కాన్స్టాంట్ పీపుల్ అంటే జనాభా ఉంటుంది. ఎలాంటి దేశాలలో ఈ దశ కనిపిస్తుంది అంటే పూర్తిగా వ్యవసాయక దేశాలలో, వెనుకబడిన దేశాలలో, అవస్థాపన సౌకర్యాల నిర్మాణం జరగని దేశాలలో, అంటే విద్యా వైద్య సౌకర్యాలు కూడా లేని దేశంలో ఈ దశ ఉంటుంది. సో అధిక జనాభా రేటు ఎందుకు ఉంటుంది అంటే విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు లేనందువల్ల, ముఖ్యంగా విద్యా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ మూఢనమ్మకాలు, మత ఆచారాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఈ మూఢనమ్మకాలు, మత ఆచారాలు పాటించడం వల్ల చూడండి, ప్రెసెంట్ గా మన దేశంలో ఇప్పటికి కూడా ఇంత అక్షరాస్యత రేటు 84% అక్షరాస్యత రేటు పెరిగినప్పటికీ కూడా
ఇంకా కూడా మనము మూఢనమ్మకాలు పాటిస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కానీ ఒక అబ్బాయి కోసం వెయిట్ చేయడం కానీ, అన్న వంశోధారకుడు కొడుకే అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే అదే పుత్రుడు జన్మించేంత వరకు కూడా ఆ పిల్లలకు జన్మనిస్తూనే ఉంటారు. ఇది ఒక మూఢనమ్మకం. మత ఆచారాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ముఖ్యంగా ముస్లింస్లలో వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పటికి కూడా చేయించట్లేదు. సో ఆ విధంగా నారిపోసిన వాడే నీరు పోసాలనే ఉద్దేశంతో చాలా మందికి జన్మనిస్తుంటారు మన భారతదేశంలో. ఎందుకంటే దీని ముఖ్యమైన కారణం ఏంటంటే అక్షరాస్యత రేటు ఇంకా అంటే ప్రజెంట్ గా వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ నియంత్రణ పైన అవగాహన లేకపోవడం, బాల్య వివాహాలు చేయడం, ఈ మూఢనమ్మకాలు మత ఆచారాలు పాటించడం మొదలైన కారణాల వల్ల జెండా రేటు ఎక్కువగానే ఉంటుంది. సో 1921 పూర్వం చూడండి, మన పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తాత ముత్తాతలకు మీరు అడగండి, వాళ్ళకి ఒకరొకరికి 2 లేదా 3 భార్యలు ఉండడం. సో ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా 10 మంది 12 మంది పిల్లలు ఉండడం ఉంటూ ఉంటాయి. అది దాని కారణం ఏంటంటే ఈ మూఢనమ్మకాలు మత ఆచారాలు, ఈ నారు పోసిన వాడే నీరు పోస్తారని కొన్ని నమ్మకాలతోటి ఏం చేస్తారంటే ఎక్కువ మందికి జన్మనిస్తూ ఉంటారు. సో అదే విధంగా మనకి రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందలేదు. దానికి తోడు వైద్య సౌకర్యాలు ఏమాత్రం అభివృద్ధి చెందకపోవడం వల్ల ఎంతమంది జన్మిస్తున్నారో అంతమంది మరణించేవారు. ప్రాణాంతకమైన అంటువ్యాధులైనప్పటికీ కలరా, మసూచి వంటి వ్యాధుల వల్ల ఊర్లకే చాలా మంది చనిపోయేవారు. సో అడగండి మీ గ్రాండ్ పేరెంట్స్ ఏంటి అంటే ఎంతమంది భార్యలు ఉండేవారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, ఒక భార్య చనిపోతే ఇంకొక భార్య, సో పిల్లల కోసమే ఇంకా పెళ్లిళ్ళు చేసుకొని సో ఆ విధంగా చాలా మంది జన్మనిస్తూనే ఉండేవారు. అదేవిధంగా ఊర్లలో ఎలాంటి వ్యాధి వచ్చినా దేవుని మొక్కుకునే వాళ్ళు కానీ మెడికల్ ఫెసిలిటీస్ వైద్య సౌకర్యాలు లేవు, మందులు లేవు, టీకాలు లేవు. దానివల్ల చాలా మంది మరణించేవారు. చాలా మంది జన్మించి చాలా మంది మరణించడం వల్ల తక్కువ జనాభానే స్థిర జనాభానే ఉండేది ఈ మొదటి దశలో. ఎలాంటి దేశాలలో కనిపిస్తుంది దశ? వ్యవసాయక నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి వెనుకబడిన దేశాలలో ఈ దశ కనిపిస్తుంది. వెనుకబడిన దేశాలలో ఇక రెండవ దశ ఈ రెండవ దశలో అధిక జననాల రేటు ఉంటుంది. అల్ప మరణాల రేటు ఉంటుంది. అల్ప మరణాల రేటు, జనాభా రేటు ఎక్కువగా ఉండి మరణాల రేటు తక్కువగా ఉండడం వల్ల జనాభా ఎక్కువగా ఉంటుంది, అధిక జనాభా ఉంటుంది. రెండో దశలో ఎలా ఉంటుంది? అధిక జననాల రేటు ఉంటుంది, అల్ప మరణాల రేటు ఉంటుంది. జననాల రేటు పెరుగుతూనే ఉంటుంది కానీ మరణాల రేటు తగ్గుతుంది. జననాల రేటు పెరిగి మరణాల రేటు తగ్గడం వల్ల జనాభా చాలా అధికంగా జనాభా విస్ఫోటనం ఏర్పడి చాలా ఎక్కువ జనాభా ఉంటుంది ఈ రెండవ దశలో. ఎలాంటి దేశాలలో ఈ దశ కనిపిస్తుంది అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో, అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం లాంటి దేశాలలో ఈ రెండవ దశ ఉంటుంది. సో ఎందుకు మరి అధిక జననాల రేటు ఉంటుంది అంటే కొంతవరకు అక్షరాస్యత పెరిగినప్పటికీ కూడా, అవస్థాపన సౌకర్యాల నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఈ మూఢనమ్మకాలు మత ఆచారాలు అంత తొందరగా చెరిగిపోవు. మూఢనమ్మకాలు మత ఆచారాలు మాత్రం అంత ఎడ్యుకేషన్ పెరిగినప్పటికీ కూడా, అక్షరాస్యత పెరిగినప్పటికీ కూడా అవి తొలగిపోవు. కాబట్టి ఇదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మూఢనమ్మకం ఏంటి అంటే అదే పుత్రుడే ఉండాలనే ఉద్దేశంతో ప్లస్ ఈ బాల్య వివాహాలు చేయడము, మత ఆచారాలు ముస్లిమ్స్ లో కానీ మార్వాడిస్ లో కానీ ఈ మత ఆచారాలు ఉంటాయి. సో దానికి తోడుగా కుటుంబ నియంత్రణ అవగాహన ఉండదు. దాంట్లో ఏంటి అంటే అవి అదే చేయించుకోవడం, అదే కుటుంబ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం అంత ఇంట్రెస్ట్ గా చూపించరు. కాబట్టి జననాల రేటు ఎక్కువగానే ఉంటుంది.
దీనికి తోడు ఏంటంటే భారతదేశంలో శిశు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటే కూడా జననాల రేటు కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరిలో చనిపోతారా ఉంటారా అని చెప్పేసి ఉద్దేశంతో ఏం చేస్తుంటే ముగ్గురికి జన్మనిస్తూ ఉంటారు. శిశు మరణాల రేటు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, మతాచారాలు, ఇవన్నీ కారణాల వల్ల జననాల రేటు ఎక్కువగానే ఉంటుంది. సో ఈ మరణాల రేటు ఎందుకు తగ్గుతుంది అంటే, దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఏంటి అంటే ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాలు, రోడ్లు, విద్యుత్ శక్తి, నీటిపారుదల, విద్య, వైద్యం. సో ఈ రోడ్లు, వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందడం వల్ల మనం పుట్టిన వాడిని మరణించకుండా చూస్తూ ఉంటాం. వైద్య సౌకర్యాలు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ వైద్య సౌకర్యాలు ఎంత దూరమైనా పర్వాలేదు, వైద్య సౌకర్యాలను ఉపయోగించుకొని వానికి మరణించకుండా చూస్తున్నాం కాబట్టి మరణాల రేటు పూర్తిగా తగ్గిపోతుంది. జననాల రేటు పెరిగి మరణాల రేటు తగ్గడం వల్ల జనాభా అధికంగా ఉంటుంది. ఈ దశ, రెండవ దశ మన భారతదేశంలో ఎప్పుడు వచ్చి చేరింది అంటే 1921 నుంచి ప్రజెంట్ గా కూడా కొనసాగుతూ ఉంది. ఈ 1921 ఇయర్ ని ఏమంటామంటే ఇంత ముందే చెప్పుకున్నాం, జనాభా గొప్ప విభాజక సంవత్సరము అని. ఎలాంటి దేశాల్లో ఈ దశ కనిపిస్తుంది అంటే అభివృద్ధి చెందుతున్న మనలాంటి భారతదేశంలో ఈ రెండవ దశ కొనసాగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, మూడవ దశ. ఈ దశలో అల్ప జననాల రేటు ఉంటుంది. జననాల రేటు తక్కువగా ఉంటుంది, అదేవిధంగా అల్ప మరణాల రేటు ఉంటుంది. జననాల రేటు తక్కువగా ఉండి మరణాల రేటు తక్కువగా ఉండడం వల్ల జనాభా తక్కువ జనాభా, అల్ప జనాభా అంటే స్థిర జనాభానే ఉంటుంది. మూడవ దశలో అల్ప జననాల రేటు తక్కువగానే ఉంటుంది, మరణాల రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఫస్ట్ జననాల రేటు తక్కువగా ఉండి మరణాల రేటు కూడా తక్కువగా ఉండడం వల్ల జనాభా చాలా తక్కువగా ఉంటుంది, అది స్థిర జనాభా ఉంటుంది. ఎలాంటి దేశాలలో ఈ దశ కనిపిస్తుంది అంటే అభివృద్ధి చెందిన దేశాలలో. సో ఇక్కడ రెండవ దశలో ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ మూడవ దశ ఉంటుంది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అక్షరాస్యత సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళకి కుటుంబ నియంత్రణపైన అవగాహన ఉంటుంది. తన జీవన ప్రమాణ స్థాయి కంటే తమ పిల్లల జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది అంటే తక్కువ మందికి జన్మనిస్తారు. ఓకే, కుటుంబ నియంత్రణపైన అవగాహన ఉండడం మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తమ జీవన ప్రమాణ స్థాయి కంటే తమ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయిలో జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి తక్కువ మందికి జన్మనిస్తారు. ఫలితంగా అల్ప జననాల రేటు ఉంటుంది. ఇక అల్ప మరణాల రేటు ఎందుకు ఉంటుంది అంటే దేశం అభివృద్ధి చెందింది కాబట్టి విద్యా వైద్య సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగా బాల కార్మికులు అనే వాళ్ళు ఉండరు. సో ఫిజికల్ గా, మెంటల్ గా అంటే భౌతికంగా, శారీరకంగా బాగా అభివృద్ధి చెంది ఉంటారు కాబట్టి మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీ సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది. జననాల రేటు తక్కువగా ఉంటుంది, మరణాల రేటు కూడా తక్కువగా ఉండి స్థిర జనాభా ఉంటుంది. సో ఈ విధంగా జనాభా పరిణామ సిద్ధాంతము 3 దశల గుండా కొనసాగి, అంటే ప్రపంచంలోని ఏ దేశమైనా కానీ ఈ విధంగా ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలోని 3 దశలు దాటుకుంటూ 3వ దశ నుంచి సో జనాభా తగ్గుతూ వస్తుంది. మనం కూడా 2050లో స్థిర జనాభాకి అంటే థర్డ్ స్టేజ్ కి రావచ్చు అని చెప్పేసి అర్థశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది జనాభా పరిణామ సిద్ధాంతం.
దీని ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా కూడా చూపించవచ్చు. y యాక్సిస్ పైన జనన మరణాల రేట్లు, y అక్షం పైన జనన మరణాల రేటు, x అక్షం పైన దశలు. మనం ఏమనుకున్నాము, మొదటి దశలో జననాల రేట్ ఎక్కువగా ఉంటుంది, సెకండ్ స్టేజ్ కూడా అధిక జననాల రేటే ఉంటుంది, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతుంది, జననాల రేట్ తగ్గిపోతుంది అనుకున్నాం. ఇక మరణాల రేటు కూడా మొదటి దశలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది, సెకండ్ స్టేజ్ లో ఇంకా తగ్గిపోతుంది, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా పూర్తిగా జననాల రేటు తగ్గుతుంది, మరణాల రేటు కూడా తగ్గుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్, 1వ దశ. ఇది 2వ దశ, ఇక్కడ 3వ దశ. ఇది జననాల రేటు, ఇది మరణాల రేటు. ఇక్కడ స్థిర జనాభా, జననాల రేటు ఎక్కువగానే ఉంది, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ జనాభా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో. 2వ దశలో ఏమవుతుంది అంటే జననాల రేటు అట్లనే కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది, మరణాల రేటు తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతుందంటే అధిక జనాభా ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో అధిక జనాభా, థర్డ్ స్టేజ్ లో జననాల రేటు తగ్గిపోతుంది, మరణాల రేటు తగ్గుతుంది, తక్కువ జనాభానే, స్థిర జనాభానే ఉంటుంది. సో ఈ విధంగా ఈ అంశాన్ని టిఆర్ మాల్థస్ 1792లో ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఇది జనాభా పరిణామ సిద్ధాంతము. ఇది మీకు కొన్ని సందర్భాల్లో 10 మార్క్స్ క్వశ్చన్ గాను, కొన్ని సందర్భాల్లో 5 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. ఆ జనాభా విస్ఫోటనము కానీ, జనాభా గొప్ప విభాజక సంవత్సరం కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.